విషయములలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. కనుక మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇవి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను పరలోకంలో ఉండే దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా తన కుమారులకు అనుగ్రహించాలనుకొని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి మేలులు, ఆశీర్వాదాలు. కనుక గ్రంథం చెబుతుంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. కేవలము క్రీస్తునందు ఉన్న వాళ్ళకు మాత్రమే ఆశీర్వాదాలు. నువ్వు యేసుక్రీస్తునందు లేకపోతే ఈ ఆశీర్వాదాలు నువ్వు అనుభవించవు, నీకు ఆశీర్వాదం లేవు. దేవుడు క్రీస్తునందు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు తన కుమారులకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలి. కేవలం యేసుక్రీస్తునందు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ఆశీర్వాదాలు. యేసుక్రీస్తునందు ఈ పరిధిలో ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక లోకమందు వేరు, క్రీస్తునందు వేరు. క్రీస్తు యేసు సంబంధులు లోక సంబంధులు కోరు. లోక సంబంధులు క్రీస్తు యేసు సంబంధులు కోరు. నువ్వు లోక సంబంధివా లేకపోతే నీవు క్రీస్తు సంబంధమా అనే సంగతి నువ్వు వ్యక్తిగతంగా తేల్చుకోవలసినటువంటి అవసరం నీ మీద ఉంది. నువ్వు లోక సంబంధమా లేకపోతే క్రీస్తు సంబంధివా? నువ్వు లోక సంబంధం అయితే ఈ ఆశీర్వాదాలు నీకు లేవు. నువ్వు క్రీస్తు సంబంధం అయితేనే నీకు ఈ ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక నువ్వు ఆలోచన చెయ్యు, నేను లోక సంబంధిగా బ్రతుకుతున్నానా, క్రీస్తు యేసు సంబంధిగా బ్రతుకుతున్నానా? ఒకవేళ నువ్వు లోక సంబంధంగా జీవితాన్ని జీవించగలిగినట్లయితే పరలోకంలో తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తునందు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునే వాడిగా నేను లేవు. కనుక మనందరము క్రీస్తు యేసు సంబంధులుగా బ్రతకాలి. ఎవరైతే క్రీస్తు యేసు సంబంధులుగా బ్రతుకుతారో, ఎవరైతే క్రీస్తు యేసు సంబంధంగా జీవిస్తారో వాళ్ళకు మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. కనుక అందరికీ కావాలి ఆశీర్వాదాలు. ఎవరికి వద్దు చెప్పండి? అందరికీ కావాలి ఆశీర్వాదాలు. అయ్యా మాకు ఆశీర్వాదాలు కావాలని ప్రార్థన చెయ్యండి, ఆశీర్వాదాలు కావాలని మా కోసం మీరు ప్రార్థన చేయండి అని కూడా చెప్పిన వాళ్ళు నేను చాలా మందిని చూశాను. కానీ ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి నేను క్రీస్తు సంబంధంగా జీవిస్తానని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ. కనుక నువ్వు క్రీస్తు యేసు సంబంధంగా జీవించు. క్రీస్తు యేసు సంబంధంగా నీ యొక్క జీవితాన్ని కొనసాగించు. ఎవరైతే క్రీస్తు యేసు సంబంధంగా తన జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళకి మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. మరి మిగతా వాళ్ళకి లేవు ఆశీర్వాదాలు. నువ్వు ఆలోచన చెయ్యు, నువ్వు క్రీస్తు యేసు సంబంధివా, నువ్వు లోక సంబంధివా? వినాయక చవితి వచ్చేటప్పుడు లోక సంబంధంగానే జీవిస్తాం, క్రిస్మస్ వచ్చేటప్పుడు క్రీస్తు యేసు సంబంధంగా జీవిస్తాం. అప్పుడే బయటపడిపోతాం, నేను క్రీస్తు సంబంధినా, నేను లోక సంబంధినా. విగ్రహములకు బలి అర్పించిన వాటిని తింట విషయంలో అప్పుడే బయలుపడిపోతావు, నువ్వు క్రీస్తు యేసు సంబంధివా, నువ్వు లోక సంబంధివా? దేవుడు నిన్ను పరీక్షించేటప్పుడు తెలిసిపోతావు, నువ్వు క్రీస్తు యేసు సంబంధివా, లోక సంబంధివా? అబ్రహామును దేవుడు పరీక్షించాడు, అబ్రహాం తేలిపోయాడు దేవుడు కుమారుడని. యోబు గారిని దేవుడు పరీక్షించాడు, యోబు గారు తేలిపోయాడు దేవుడు కుమారుడని. కనుక అనేకమైనటువంటి భక్తులను దేవుడు పరీక్షించాడు, ఆ పరీక్షలో తేలిపోయారు వారు దేవుడి సంబంధులా, దేవుడి సంబంధాలు కానివారు అని.
సంగతి. కనుక నువ్వు వ్యక్తిగతంగా ఆలోచన చెయ్యు. ఒకవేళ నటిస్తున్నావేమో, నటన ఎన్నాళ్ళు పనిచేయదు. ఒకవేళ జీవిస్తున్నావేమో, ఆ జీవితం ఎన్నాళ్ళు పని చేయదు. తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యు, ఆలోచించడానికి ప్రయత్నం చెయ్యు. ఎందుకో నేను ఆలోచన చేయకుంటున్నానో తెలుసా? యేసుక్రీస్తునందు నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలు నేను పొందుకోవాలి. ఆ ఆశీర్వాదాలు పొందుకోకుండా లోకము ఏదో దేవుడిని నమ్ముకున్నామని కాలక్షేపణ చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ ఆశీర్వాదాలు పొందుకోకుండా శాపగ్రస్తమైనటువంటి స్థితిలో పడి ఉన్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను. దేంట్లో ఆశీర్వాదం ఉండదు, బ్రతుకులో ఉండదు, జీవితంలో ఉండదు, ఆరోగ్యంలో ఉండదు, దేనిలో ఉండదు. కారణం ఏంటో తెలుసా? వారు లోక సంబంధులుగా జీవితాన్ని జీవిస్తున్నారు కనుక. కారణం ఏంటో తెలుసా? లోక సంబంధంగా బ్రతుకుతున్నారు కనుక నీవు లోక సంబంధమా క్రీస్తు యేసు సంబంధమా అనే విషయాన్ని నేను వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. అందుకే చెబుతూ ఉన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడిన గాక. ఆయన క్రీస్తునందు ఆత్మ సంబంధం కనుక క్రీస్తునందు మాత్రమే ఉన్నాయి ఆశీర్వాదాలు. క్రీస్తు నందు అనే పరిధిని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకోలేవు. ఒక్క క్రీస్తు నందు మాత్రమే, ఒక్క క్రీస్తు సంఘంలో మాత్రమే, ఒక్క క్రీస్తు సహవాసంలో మాత్రమే ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక అది నువ్వు పొందుకోవడానికి ప్రయత్నం చెయ్యు. ఆలోచన చేద్దాము, ఎవరు క్రీస్తు సంబంధులు, ఎవరు ఆయన పక్షంగా ఉండిన వాళ్ళు. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనాన్ని చదవవలసిందిగా కోరుచున్నాను. ఎలాగో ఆ బలవంతుని ఇంటిలోకి వచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాడి ఇల్లు దోచుకును. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. ఎవరో క్రీస్తు యేసు సంబంధులు అంటే ఆయన పక్షముగా ఉండిన వారు. ఎవరు పక్షముగా ఉండాలంటే క్రీస్తు యేసు సంబంధులు క్రీస్తు పక్షముగా ఉండాలి. నువ్వు క్రీస్తు పక్షముగా ఉన్నావా లేవా అని వ్యక్తిగతంగా నువ్వు తెలుసుకో. ఒకవేళ క్రీస్తు పక్షముగా నీవు లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నీకు లేవు. గ్రంథం సుస్పష్టంగా తెలియజేస్తూ ఉంది, నా పక్షముగా ఉండని వాడు నాకు విరోధి. కనుక ఒక మనిషి దేవునితో విరోధం సాధించుకొని, దేవునితో వైరాన్ని కల్పించుకొని, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేడు. మనిషితో విరోధం అయిపోయినా పర్వాలేదు, కానీ ఒక మనిషి దేవుడితో విరోధం అవ్వకూడదు. దేవుడితో విరోధం అయిపోయి నువ్వేమీ సాధించలేవు. కనుక ఆయన పక్షముగా ఉండిన వాళ్ళకు మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన పక్షముగా ఉండకపోతే నేను ఆయనకు విరోధులము, అంటే శత్రువులము. ఈరోజు చాలా మంది దేవుడికి శత్రువులు అయిపోతున్నారు. చాలా మంది దేవుడికి శత్రువులుగా జీవిస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆయన పక్షముగా నిలబడలేకపోతున్నారు, ఆయన పక్షముగా జీవించలేకపోతున్నారు. అంతము వరకు పరిశుద్ధాత్మ కలిగి ఆయనతో నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి నువ్వెలా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటావు? కనుక ఆలోచన చేయండి. నువ్వు క్రీస్తు
ఒకనొక కాలంలో ఒకలా ఉంటున్నారు, మరొక కాలంలో ఇంకోలా జీవిస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆయన పక్షముగా నిలవబడలేకపోతున్నారు. వినాయక చవితి వచ్చితే తెలిసిపోతాయి నువ్వు క్రీస్తు యేసు సంబంధమా, క్రీస్తు యేసు సంబంధిని కోవా. దసరా వస్తే తెలిసిపోతాయి అంటే నువ్వు దసరా క్రైస్తవుడివి. యాత్ర వస్తే తెలిసిపోతాయి నువ్వు యాత్ర క్రైస్తవుడు లేకపోతే పరలోక యాత్ర క్రైస్తవుడు అనే సంగతి. మరి నీకెలా వస్తాయి ఆశీర్వాదాలు? నీకు రావు. ఎవరి ద్వారా వస్తాయో తెలుసా? మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఎవరు పొందుకుంటారో తెలుసా? ఆయన పక్షముగా ఉండిన వాళ్ళు మాత్రమే. ఒకవేళ నీవు నేను ఆయన పక్షముగా లేకపోతే నేను దేవుడికి శత్రువులము, దేవుడికి విరోధులము. ఒక మనిషి దేవుడికి విరోధముగా జీవితాన్ని జీవించి ఏది సాధించలేడు. కనుక క్రీస్తు యేసు సంబంధులు ఆయన పక్షముగా ఉండిన వాళ్ళు ఉన్నారా జాగంలో? క్రీస్తు యేసు సంబంధులు లేదు కాదు అంటే జీవిస్తున్నారా? నేను పోలీస్ ఆఫీసర్ను కాదు, కమాండర్ను కాదు, మీతో నేను సెల్ పట్టుకొని మీరు వెళ్ళిన చోటుకల్లా వీడియోలు తీయడానికి మీరు జీవిస్తున్నారా ఉన్నారనే సంగతి నీ వ్యక్తిగతమైనటువంటి మనస్సాక్షికి తెలియాలి. నేను పండగ క్రైస్తవుడనా, లేకపోతే ఒక ఆచార క్రైస్తవుడనా, లేకపోతే లోక సంబంధమైనటువంటి క్రైస్తవుడనా, లేకపోతే క్రీస్తు యేసు సంబంధనా, లేకపోతే నేను ఆయన పక్షముగా జీవించిన వాడనే నీ వ్యక్తిగతమైనటువంటి విషయము. కనుక ఆలోచన చెయ్యు. నువ్వు క్రీస్తు యేసు సంబంధమా, క్రీస్తు యేసు సంబంధము కావా? ఒకవేళ నువ్వు క్రీస్తు యేసు సంబంధిని కాకపోతే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకునే అవకాశం నీకు లేదు. ఏదో చెప్పుకుంటావు నేను క్రైస్తవుడిని, ఏదో బ్రతికేస్తావు మెల్లగా జీవితాన్ని, కానీ నీకు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల్లో పాడు పంపులు లేవు. కనుక నా ప్రియమైన సహోదరులారా ఆలోచన చేయండి. క్రీస్తు నందు ఉన్న వాళ్ళకు మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, క్రీస్తు నందు ఉన్న వాళ్ళ మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును పొందుకుంటారు. ఎవరు క్రీస్తు యేసు సంబంధులు అంటే ఆయన పక్షముగా ఉండిన వాళ్ళు మాత్రమే. రెండవదిగా క్రీస్తు యేసు నందు క్రీస్తు యేసు సంబంధులు ఎవరంటే పాపముల విషయంలో చనిపోయిన వారు. చూడండి రోమాపత్రిక 6వ అధ్యాయము. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదవగలరా? లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తమే పాపమునికే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే మీరు దాసులకు దిరని మీరు ఎరగదరా? మీరు ఎరుగురా? మీరు ఎవరికి దాసులు అనే సంగతి మీ వ్యక్తిగతము. మీరు ఎవరు పక్షముగా ఉన్నారు అనే సంగతి మీ వ్యక్తిగతము. నాకు మీరు చెప్పవలసినటువంటి అవసరం లేదు. అయ్యా డీజే దగ్గరికి వెళ్ళి డ్యాన్సులు చేస్తున్నానని మీరు నా దగ్గర చెప్పవలసిన అవసరం లేదు. మీరు ఎరగాలి మీరు దేనికి దోస్తులు. మీరు గ్రహించాలి మీరు క్రీస్తు యేసు సంబంధాలు లోక సంబంధాలు మీరు అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము నేను అనుభవించవలసినటువంటి వాడినా లేకపోతే లోక సంబంధంగా బ్రతికినటువంటి వ్యక్తినా అని. కనుక మీరు దేనికి దోషులు అది మీరు ఎరగాలి. 17వ వచనంలో మీరు పాపమునకు దోషులై ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమమును మీరు అప్పగించబడిరో దాని హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దోషులైరి ఇందుకు దేవుడికి స్తోత్రం. మీరు పాపమునకు దోషులు కారు, నీతికి దోషులు. మీరు ఒక ఉపదేశానికి అప్పగించబడిన వారు. మీకోసం ఒక ఉపదేశం సిద్ధంగా ఉంది. మీకోసం అపోస్తలులు వేసినటువంటి బోధ సిద్ధముగా ఉంది. మీకోసము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తము సిద్ధముగా ఉంది. మీకోసము సహవాసం చేయడానికి సంఘము సిద్ధముగా ఉంది.
కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సంబంధులు పాపములకు దాసులు కారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సంబంధులు నీతికి దాసులు. ఎవరైతే నీతికి దాసులు అవుతారో, ఎవరైతే యేసుక్రీస్తు నందు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. కేవలం ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఎవరిలో ఉన్నాయో తెలుసా? క్రీస్తు యేసు నందులో ఉన్నవారి మాత్రమే. కనుక నువ్వు నీతికి దోషుడువా లేకపోతే పాపానికి దోషుడువా అనే సంగతి నీకు తెలియవలసినటువంటి అవసరం ఉంది. గ్రంథం సుస్పష్టంగా మాట్లాడుతుంది, మీరు పాపములకు దోషులు కాదు, క్రీస్తు యేసు సంబంధులు, నీతికి దోషులు. దేనికమ్మ? క్రీస్తు యేసు సంబంధులు నీతికి దోషులు, పాపానికి దోషులు కాదు. ఎందుకోసం నీతికి దోషులు అంటే మీరు ఉపదేశానికి అప్పగించుకున్నారు. మీరు లోకంలో నుంచి మీరు వేరు చేయబడ్డారు. అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి దేవుని రాజ్యంలోనికి మీరు పిలువబడ్డారు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మీరు పిలువబడ్డారు. కనుక మీరు పాపములకు దాసులు కారు, మీరు కేవలం నీతికి మాత్రమే దాసులు. మీకోసం ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ పాపానికి దోషులు అవుతున్నారా, మీకోసం ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు లేవు. ఒకవేళ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నందు లేకుండా, ఆయన పక్షంగా జీవించకుండా ఆయనకు విరోధంగా జీవిస్తున్నావా, నీకోసం ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు లేవు. ఆయన పక్షముగా ఉండు, నీతికి దాసులుగా ఉండడానికి జీవించు, అప్పుడు మాత్రమే నీకు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ నటన జీవితము, పైకి భక్తిపరుడనే వేషము, ఒకవేళ మోసం చేస్తే మనుషులను మోసం చేయొచ్చు, కానీ పరలోకంలో ఉండేటువంటి తండ్రిని ఎవరు మోసం చేయలేరు. అందుకే చెప్తూ ఉన్నాను, ఆయన పక్షముగా ఉండకపోతే నీవు నేను ఆయనకు విరోధులు. కనుక విరోధంగా ఆయనకు జీవితాన్ని జీవించి ఎందుకోసం ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నావు, కాలదనుకుంటున్నావు. నీకు నీవే ఎక్కడి నుంచి అయినా సరే ఆలోచన చెయ్యు. ఏంటి ఆలోచన చేయాలో తెలుసా? నేను క్రీస్తు యేసునందు ప్రతి ఆశీర్వాదం నేను పొందుకోవాలి. కనుక నేను ఆయన పక్షముగా ఉంటాను, ఆయన పక్షముగా జీవిస్తాను, అంతము వరకు ఆయనతోనే నా సహవాసాన్ని కొనసాగిస్తాను. కనుక నేను ఎప్పుడు పాపములకు దోషులు కాకుండా నీతికి మాత్రమే నేను దోషులుగా జీవిస్తాను. అది రావాలండి. ఆ జీల్ అనేది మనుషులో రావాలి. పిల్లోడికి చదువు 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 అని 10 సార్లు చెప్తే వాడు చదవడు. ఆ జీల్ రావాలి. మా తల్లిదండ్రులు కష్టపడి నన్ను చదివిస్తున్నారు కనుక నేను వాళ్ళ కష్టాన్ని ఓము చేయకుండా వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి సాధిస్తానని పట్టుదలతో చదివితే వాడు అనుకున్నటువంటి స్థాయిలోనికి వెళతాడు. నేను పదే పదే మిమ్మల్ని దేని కోసం చెప్తున్నానో తెలుసా? ఒకప్పుడు కాకపోతే ఇంకొకప్పుడైనా ఆలోచన చేస్తారని. ఎక్కడి నుంచైనా క్రీస్తు యేసు సంబంధంగా జీవితాన్ని జీవిస్తారని, ఆయనకు విరోధంగా జీవితాన్ని జీవించకుండా నీతికి దాసులుగా జీవిస్తారని, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము పొందుకుంటారని. కనుక నువ్వు క్రీస్తు యేసు సంబంధం అనే సంగతి ఎప్పుడు మర్చిపోకు. ఎవరి సంబంధం అక్కడ? నువ్వు క్రీస్తు యేసు సంబంధివి. నేను క్రీస్తు యేసు సంబంధం అయితే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, అది నేను పొందుకోవాలి. పొందుకుంటున్నావా? ఏదో చెప్పుకుంటున్నావు, ఏదో భ్రమలో ఉన్నావు. నీడను చూసి దానిని ఒరిజినల్ అనుకోవద్దు. నీడే ఒరిజినలే. కనుక మన భ్రమను విడిచిపెట్టండి, ఆలోచన చేయండి. క్రీస్తు యేసు సంబంధులు. గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం చదువుతారా? నేను క్రీస్తు యేసు సంబంధాల గురించే చెప్తున్నాను, లోక సంబంధాల గురించి చెప్పడం లేదు. జావం క్రీస్తు సంఘంలో ఒకవేళ లోక సంబంధులుగా జీవిస్తున్నావేమో, ఈ వార్త నీకు అర్థమైతే, ఈ విషయం నీకు అర్థమైతే,
ఇక్కడి నుంచి క్రీస్తు పక్షముగా ఉండడానికి జీవితాన్ని జీవించు. ఈ సువార్త నీ చెవిటిలో పడితే నువ్వు పాపములకు దాసులుగా కాకుండా నీతికి దాసులుగా జీవించడానికి ప్రయత్నం చెయ్యు. ఈ సువార్త నీకు అర్థమైతే ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును యేసు క్రీస్తు ద్వారా పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. చెప్తూ ఉన్నాను, ఏం చెప్తున్నావో తెలుసా? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేస్తున్నారు. కనుక క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని దాని ఇచ్చలను దాని దురాశలను సిలువ వేసిన వారు క్రీస్తు యేసు సంబంధులు. ఆయన పక్షంగా ఉండిన వారు క్రీస్తు యేసు సంబంధులు, నీతికి దాసులు. నేను 3 విషయాలు తెలియజేశాను. నువ్వు క్రీస్తు యేసు పక్షముగా ఉంటే నీకు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వు పాపమునికి దాసుడిగా కాకుండా నీతికి నువ్వు దాసుడిగా జీవిస్తే నీకు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వు క్రీస్తు యేసు సంబంధం అయితే శరీరమును దాని దురాశలను దాని ఇచ్చలను నువ్వు సిలువ వేస్తే నీ కోసం ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏది ఎక్కడ వేసావు సిలువ? దురాశలను ఎక్కడ చనిపోయావు? శరీరాశలను ఎక్కడ చంపావు? నీకు ఒక పక్క ఎంటర్టైన్మెంట్ కావాలి, నీకు ఇంకొక పక్క డాన్సులు కావాలి, నీకు ఇంకొక పక్క లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలు కావాలి. నువ్వు ఈ క్రీస్తు యేసు సంబంధం ఎలా అయిపోతావు? గలతీ పత్రిక చెప్తూ ఉన్నారు, పౌలు గారు ఏం చెప్తున్నారు తెలుసా? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దాని దురాశలను సిలువ వేయాలి. సిలువ వేసావా? సిలువ వేయకుండా జీవిస్తున్నావు. సిలువ వేయకుండా జీవించి ఏమంటామో తెలుసా? బ్రదర్ క్రిస్టియన్స్ బ్రదర్. సిలువ వేయకుండా బ్రదర్ ఏ ఆశీర్వాదం లేదు. ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? సిలువ వేయలేదు, దురాశలను చంపలేదు, శరీర కోరికలను చంపలేదు, ఆయన పక్షంగా జీవించకుండా ఆయనకు విరోధిగా జీవిస్తున్నావు. నీతికి దాసుడిగా కాకుండా పాపానికి దోషుడిగా జీవిస్తున్నావు. ఏది నీ భక్తి? ఏది నీ విశ్వాసము? ఏది నీ త్యాగము? ఏది లేదు. డైరెక్టర్ గా చచ్చిపోతే మాత్రం పెట్టి ఒకటి సిద్ధంగా చేసుకొని పరలోకం వెళ్ళకపోవడానికి ప్రార్థన చెయ్యండి. ఇది న్యాయమేనా? కాదు. పెట్టి పరలోకానికి తీసుకెళ్ళాలక్క. పెట్టే పరలోకానికి తీసుకెళ్ళదు. చచ్చిపోతే ఏం చేస్తాం తెలుసా? పెట్టిని సమాధి పెట్టిని చేయించేసి సంతగడ్డి వెళ్ళి ఒక తెల్ల పంచి చేస్తాం కదా, ఒక పూడిమాలో సంచే వెంటనే అయ్యగారు ప్రార్థన చేసి, అయ్యగారు ఇంక మరి లేరు. ఇంకెక్కడ? శరీరాశలను సిలువే లేదు, దురాశలను సిలువే లేదు. క్రీస్తు యేసు సంబంధంగా జీవించకుండా లోక సంబంధంగా జీవితాన్ని జీవించావు. నీతికి దాసులుగా కాకుండా పాపానికి దాసుడిగా జీవించావు. ఆయనకు ఇంకనూ విరోధంగానే జీవితాన్ని జీవిస్తూ వస్తూ ఉన్నావు. నీకోసం పరలోకం సిద్ధం లేదు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే నీవు తెలుసుకోవలసినటువంటి విలువైన సంగతులు ఏంటో తెలుసా? యేసు క్రీస్తునందు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎవరికి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు తెలుసా? ఆయన పక్షముగా ఉండిన వాళ్ళకి మాత్రమే. ఎవరికి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు తెలుసా? నీతికి దాసులుగా కాకుండా పాపానికి దాసులుగా కాకుండా నీతికి దాసులుగా జీవించిన వాళ్ళకి మాత్రమే. ఎవరికి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు తెలుసా? ఎవరికి తెలుసా? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు శరీరమును దురాశలను సిలువ వేసిన వారికి. ఇంకా నువ్వు డీజేల్ దగ్గరికి వెళ్తున్నావంటే దురాశలు ఇంకా సిలువ లేదు. క్రీస్తు రక్తంలో పాపాలు కడుక్కున్న తర్వాత ఇంకా నువ్వు మందుగా బానిసైపోయావంటే ఇంకా నీ దురాశలను చెప్పండరా సిలువే లేదు. అంటే సిలువ వేయకుండా జీవితాన్ని మార్చుకోకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడం అనేది చాలా అవివేకము. ఆలోచన చేయండి నా ప్రియ సోదరులు. మిమ్మల్ని కించపరచాలని ఉద్దేశం కాదు, కానీ ఏ విధము చేతనైనా సరే పరిశుద్ధపరిచి ఆయన ఎదుట నిలబెట్టాలని ఆలోచన నాది. ఎల్లప్పుడూ అదే ఆలోచన, ఎప్పుడు అదే ఆలోచన, చచ్చిపోయినంత వరకు అదే ఆలోచన. నా ఆలోచనలో మార్పు ఉండదు, నేను చెప్పే బాధలో మార్పు ఉండదు. అది గ్రహించడము గ్రహించకపోవడం అనేది మీ వ్యక్తిగతం. ఎందుకంటే ప్రతి ఒక్కడికి స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది. ఎవరి స్వేచ్ఛని ఎవరి స్వతంత్రాన్ని ఒక మనిషి భంగం చేయడానికి అవకాశం లేదు.
అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులను తెచ్చిన మాత్రం నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకటి స్వేచ్ఛని, ఒకటి స్వతంత్రాన్ని, ఒక మనిషి అడ్డు వేయడానికి, ఆనకట్ట వేయడానికి లేదు. అది నీ ఇష్టం. స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛ స్వతంత్రం కలిగి మనం జీవిస్తున్నాం. అయితే నువ్వు ఆలోచన చెయ్యు, యేసుక్రీస్తునందు మాత్రమే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక ఇక్కడి నుంచి నేను క్రీస్తు యేసు సంబంధంగా జీవిస్తాను. ఇక్కడి నుంచి శరీరమును, దురాశలను, దాని హెచ్చరను సిలువ వేస్తాను. ఎక్కడి నుంచి నేను నీతికి దాసులుగా జీవిస్తాను. ఎక్కడి నుంచి నేను పాపములకు దాసులుగా జీవించను. ఎక్కడి నుంచి నేను ఆయన పక్షముగా ఉంటాను. ఎక్కడి నుంచి ఆయనకు విరోధమైనటువంటి జీవితం ఏదైనా ఉంటే ఎక్కడి నుంచి నేను సరి చేసుకుంటానని ఆలోచన చెయ్యు. అక్క జీవితం చాలా స్పీడ్గా అయిపోతుంది కదా. పిల్లలు అవ్వడము, పిల్లలు కొట్టేయడం, వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోవడం, జీవితం వేరంగా స్టార్ట్ అవుద్ది, వేరంగా ముగిసిపోద్ది. మన కళ్ళ ముందే చూస్తాం. చిన్నపిల్ల ఎంత బేగా పిల్ల కొట్టేసింది, ఎంత బేగా పిల్ల పెద్ద అయిపోయింది అనుకోండి. జీవితం చాలా స్పీడ్. అంటే ఈ జీవితంలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతాయి, అంటే తారుమారైపోతాయి. అది మన చేతుల్లో లేదు. నేను చాలా మందిని చూస్తున్నాను, క్రైస్తవులు అనబడిన వారిని సరైనటువంటి జీవిత విధానం జీవించకుండా లోక సంబంధంగా జీవించి ఏదో మొక్కుబడి క్రైస్తవులుగా జీవించిన వారి జీవితాలు నేను చాలా మందిని చూశాను. అటువంటి జీవితాలు నా దృష్టిలో పడితే ఎలా ఉన్నాయో తెలుసా? మొక్కలోనే చితికిపోయినటువంటి జీవితాలను చూశాను నేను. అంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు గట్టిగా. అటువంటి ఇంకా జీవించినటువంటి జీవితం ఇంకా చాలా ఉంది. చూడవలసినటువంటి జీవితం ఇంకా చాలా ఉంది. అనుభవించవలసినటువంటి జీవితము ఇంకా చాలా ఉంది. కానీ మొక్కలోనే దాన్ని తుడిచి వేసుకున్నటువంటి జీవితాన్ని నేను చాలా చూశాను. మరి మీరు చూసారో లేదో నాకు తెలియదు. కానీ అంత అయిపోయిన తర్వాత అప్పుడు మమ్మల్ని పిలుస్తారు, ప్రార్థన చేయండి అనుకోండి. ఎక్కువ మందికి నేను ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ మంది ఎవరి దగ్గరికి వెళ్ళి అంతలో మాయమైపోతుంది మనిషి జీవితము. కనుక దేవుడు నీకు ఇవ్వబడినటువంటి ఆయుష్లను ఉపయోగించుకుంటూ క్రీస్తు యేసు సంబంధంగా జీవించి, ఆయన పక్షముగా జీవించి, నువ్వు పాపములకు దోషులుగా కాకుండా నీతికి దోషులుగా జీవించి, ఏదైనా దురాశ, ఏదైనా శరీర సంబంధమైనటువంటి హెచ్చలు ఏవైనా ఉంటే అది ఇప్పుడే క్లియర్ చేసుకో. అంటే రిటైర్మెంట్ పరలోక రాజ్యంలో నిత్యత్వాన్ని అనుభవించడానికి వెళ్తున్నావు. ఆ పరలోక రాజ్యంలో సదాకాలము దేవుడితో గడపడానికి వెళ్తున్నావు. కనుక నీ ఆలోచన వేరుగా ఉండాలి, నీ చూపుడు వేరుగా ఉండాలి, నీ క్రియలు వేరుగా ఉండాలి, నీ మాటలు వేరుగా ఉండాలి, నీ ప్రవర్తన వేరుగా ఉండాలి, నీ నడవడిక వేరుగా ఉండాలి. టోటల్ అసలు ఈ లోకంలో జీవిస్తున్నావు కానీ పరలోక సంబంధమైనటువంటి ఒక పౌరుడిగా, ఒక జీవితాన్ని జీవించవలసిన వాడుగా నీవు నేను ఉండాలి. ఈ భూమి మీద పరలోకం యొక్క అనుభవాన్ని ఏదైనా తోటలో దేవుడు పెట్టినప్పటికీ సరే, ఆదాము హవ్వలు అనుభవాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ రోజు అనుభవాన్ని దేవుడు సంగముడు శరీరంలో పెట్టాడు. కనుక ఆ శరీరంలో నీవు నేను క్రీస్తు దాసులుగా జీవించి, క్రీస్తు యేసు సంబంధంగా జీవించి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అప్పుడు మాత్రమే నువ్వు క్రీస్తు యేసు సంబంధిని. కనుక క్రీస్తు యేసు సంబంధులు ఏం చేస్తావో తెలుసా? శరీరమును దాని హెచ్చలతో కూడినటువంటి దురాశలను సిలువ వేస్తారు. ఇంకా సిలువ వేయలేదు, నేను చూశాను. వినాయక చవితి రోజు క్రైస్తవుడు అయ్యుండి నువ్వు వినాయకుడి దగ్గర ఫోటో తీసుకొని నువ్వు స్టేటస్ పెడుతున్నావంటే నీ స్టేటస్ ఏంటి? ఇదేనా నీ స్టేటస్? నువ్వేనా క్రీస్తు సంబంధివి? శరీరాన్ని దురాశను సిలువ వేసిన వాడు నీవేనా? ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి వచ్చిన వాడు నీవేనా? నా ప్రియ క్రైస్తవులారా, ఏ విధము చేతనైనను మిమ్మల్ని పరిశుద్ధపరిచి ఆయన ఎదుట నిలవబెట్టడానికి మాత్రమే ఈ ప్రయత్నము. అందుకే నా నెంబరు మీ అందరి దగ్గర ఉంటే ఉండొచ్చు, కానీ ఇటువంటి స్టేటస్లు పెట్టినప్పుడు నా నెంబర్ని మ్యూట్లో హైడ్లో పెట్టండి. నేను చూస్తాననే లింకిత జ్ఞానం కూడా లేదు నీకు. సంబంధంగా జీవితాన్ని జీవించకుండా నువ్వు దేవుడికి శత్రువు అయిపోతావు. ఆ సంగతి నువ్వు తెలుగు. నేను కొట్టమేంటి, నేను తిట్టమేంటి? నీ దేవుడు నీ కొట్టడానికి తిట్టడానికి? నీ రక్త సంబంధన, నీ రక్త సొరుసున ఒక ఆత్మ సంబంధమైనటువంటి దైవజనుడు నీకు.
మీరెప్పుడు నేను ఆ స్టేటస్ మీ దగ్గర నుంచి ఎప్పుడు నేను చూడలేదు. నేను లోక సంబంధిని కాదు. ఒకవేళ నేను లోక సంబంధిని అయితే నేను దేవుడికి శత్రువుని, నేను దేవుడికి విరోధిని. నేను దేవుడికి విరోధంగా జీవిస్తే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నేను పొందుకోలేను కనుక నేను శరీరమును, దురాశలను, ఇచ్చలను సిలిపేసి క్రీస్తు కోసం బ్రతికినటువంటి వ్యక్తిని. మరి నేను బ్రతికేటప్పుడు నువ్వెందుకు బ్రతకవు? నువ్వు ఎందుకు బ్రతకవు అనే సంగతి నువ్వు వ్యక్తిగతంగా ఆలోచన చెయ్యు. నువ్వు ఎందుకు అలా ఉండవు అనే సంగతి వ్యక్తిగతంగా ఆలోచన చెయ్యు. నేనేం కోరుకుంటున్నానో తెలుసా? ఎక్కువ ఏం కోరుకుంటున్నానంటే ఎక్కువ మంది సంఘానికి వచ్చేయాలి, ఎక్కువ మంది ఈ సభా ప్రాంగణం నిండిపోవాలని నేను కోరుకోవటం లేదు. కానీ నేను ఆత్మ సంబంధమైనటువంటి మందిరములుగా దేవుడికి కట్టబడి ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి మందిరములు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సీఎంలో స్థిరమైనటువంటి పునాది అయితే ఆ పునాది మీద నేను కట్టబడాలి. ఒకవేళ నేను ఆ పునాది మీద కట్టబడకపోతే ఆయన మట్టపు గుండి వేసి నన్ను త్రోస్తాడు. అప్పుడు త్రోస్తామా, సమానంగా ఉంటామా, మిగిలిపోతామా? అది ఆలోచన చెయ్యాలి. కనుక ఆలోచన చేయండి. క్రీస్తు యేసు నందు ఎవరో తెలుసా? ఆయన పక్షంగా ఉండేవారు, శరీరమును దాని ఇష్టలను సిలువ వేసిన వారు. కనుక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నందు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. నీవు క్రీస్తు యేసునందుంటే నీకు శిక్ష లేదు. అంటే నేను తప్పు చేస్తే నా తప్పుకి నేను శిక్ష అనుభవించాలి. అది రూల్. అది అక్క, నేను తప్పు చేస్తే ఎవరు అనుభవించాలి శిక్ష? నేను అనుభవించాలి. ఎవరైనప్పటికీ సరే నువ్వు తప్పు చేస్తే నువ్వు శిక్ష అనుభవించాలి. ఇక్కడ గ్రంథం మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుందో తెలుసా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష లేదు. ఏ శిక్ష లేదు. కారణం ఏంటో తెలుసా? నీవు అనుభవించవలసినటువంటి శిక్షను ఎవరు తన భుజాల మీద వేసుకున్నారో తెలుసా? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వేసుకున్నాడు. ఏ శిక్ష లేదు. అంటే పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏది లేదంటే శిక్ష లేదు. దోషి శిక్షకు అర్హుడు, కానీ నీ దోషాన్ని ఆయన భరించాడు, నీ శాపాన్ని ఆయన భరించాడు, నీ పాపాన్ని ఆయన భరించాడు. నువ్వు శాపగ్రస్తంగా జీవితాన్ని జీవించకుండా ఆయన సంబంధంగా జీవితాన్ని జీవించాలని ఆయన మ్రాడి మీద చనిపోయాడు. ఆలోచన చెయ్యు. నీకు ఇప్పుడు శిక్ష లేదు. ఎవరికి శిక్ష లేదో తెలుసా? క్రీస్తు యేసునందున్న వారికి మాత్రమే. మిగతా వాళ్ళకి శిక్ష ఉంది. నీకు భయం లేదు. ఇప్పుడు ఏంటి భయం లేదో తెలుసా? నేను క్రీస్తులో ఉన్నాను కనుక నాకే భయం లేదు. నువ్వు క్రీస్తు యేసు పక్షంగా ఉన్నావు కనుక నీకు భయం లేదు. నువ్వు శరీరాన్ని, దురాశలను, ఇచ్చలను సిలివేసావు కనుక నువ్వు భయం లేనటువంటి జీవితాన్ని జీవించగలిగినటువంటి వాడు. ఎవరికి భయం ఉంటుందో తెలుసా? ఒక పక్క క్రైస్తవ్యము, ఇంకో పక్క లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించిన వాడు భయం ఉంటుంది. ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారేమో, వ్యక్తిగతంగా ఆలోచన చేయండి. ఒక పక్క లోక సంబంధమైనటువంటి జీవితము, ఇంకొక పక్క క్రైస్తవ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తే అటువంటి వ్యక్తి దేవునికి విరోధి అనే సంగతి నువ్వు నీ ఇంట్లో ప్రకటించడం చేయాలి. నాయన నీకు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు లేవని ప్రకటన చేయాలి. నువ్వు ఆయనకు విరోధిగా జీవితాన్ని జీవిస్తే, క్రీస్తునందు నువ్వు లేకపోతే నీకు శిక్ష సిద్ధంగా ఉందని నువ్వు ప్రకటన చెయ్యు. వినడా మనిషి? నా దగ్గరకు తీసుకురండి, ఎందుకు వినడం నేను చూస్తాను. ఇదెక్కడ కాదు, రండి వినండి రక్షణ పొందండి. నేను బతికినోడుకోవడం ఏంటి? ఎందుకు వినవు నువ్వు? ఎందుకు నమ్మవు నువ్వు? నమ్మనిది ఏదో నీ లోపల ఉంది. ఆ నమ్మనిది ఏదో నీ లోపల నుంచి బయటికి లాగి నిన్ను నమ్మేటట్లుగా నిన్ను చేయలేని పని నువ్వు ఎందుకు నమ్మవు? ఎవరైనా తీసుకురండి నా దగ్గరికి. జ్ఞానవంతులు తీసుకురండి, పండితులు తీసుకురండి, శాస్త్రులు తీసుకురండి. నువ్వు ఎందుకు నమ్మవు? వై డోంట్ బిలీవ్ ఇన్ గాడ్? కనుక నేను ఏం మాట్లాడుతున్నానో తెలుసా? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష లేదు. ఏ శిక్ష లేదు అంటే భయము లేనటువంటి జీవితాన్ని జీవించవచ్చు. క్రీస్తు యేసు నందు సంతోషమైనటువంటి జీవితాన్ని జీవించవచ్చు.
క్రీస్తు యేసునందు. ఆనందమైనటువంటి జీవితాన్ని జీవించవచ్చు క్రీస్తు యేసునందు. ఎందుకు కోల్పోతున్నావు ఈ ఆనందాన్ని? క్షణికావేశాన్ని. క్షణికావేశంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆనందాన్ని కోల్పోయినట్లుగా చేస్తూ ఉన్నాయి వ్యక్తుల యొక్క జీవితాల్లో. లోకము క్షణికావేశం, పాపము క్షణికావేశం, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలు, ఇచ్చము క్షణికావేశము. కానీ దేవుడి రాజ్యము శాశ్వతమైనది. దేవుడు శాశ్వతమైన వాడు. దేవుడు నీ లోపల పెట్టినటువంటి ఆత్మ శాశ్వతమైనది. ఆ శాశ్వతమైనటువంటి ఆత్మకి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కావాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కావాలంటే నీవు నేను ఆయన పక్షముగా జీవించి నీతికి దోషులుగా జీవించగలిగినట్లయితే, శరీరమును దురాశలను సిలువేసినటువంటి వారమైతే, నువ్వు క్రీస్తు యేసునందు ఉంటే మాత్రము నీ కోసం శిక్ష లేదు. చూద్దాం ఏంటి లేదంటే శిక్ష లేదు. రోమపత్రిక 8:31 వచనంలో ఎందుకు శిక్ష లేదు? ఇట్లుండగా ఏముందుము? ఎవరండి మన పక్షంగా ఉన్నారు? మన పక్షంగా దేవుడు ఉన్నాడండి. క్రీస్తు యేసునందు జీవితాన్ని జీవించిన వారి జీవితంలో ఎవరు ఉంటాడో? దేవుడు ఉంటాడు. దేవుడు లేడండి, నేను గొప్ప అన్యాయం చేసేసాడండి, లేడా దేవుడు? తీవ్రమైనటువంటి మనోవ్యాకులతతో నన్ను దేవుడు గురి చేసేసాడండి, దేవుడు లేడా? అబ్బబ్బా, నువ్వు క్రీస్తులో లేవనే సంగతి నీకు తెలియట్లేదు బ్రదరు. క్రీస్తు యేసు నందు ఉన్నవారికి దేవుడు మన పక్షంగా ఉంటారు. ఒకవేళ క్రీస్తు యేసు నందు నువ్వు నేను లేకపోతే దేవుడు నీ పక్షంగా ఉండడం. ఆలోచన చెయ్యు. నువ్వు క్రీస్తు యేసు నందు ఉంటే దేవుడు నీ పక్షంగా ఉంటాడు. నీ పక్షముగా ఆయన నీకు సహాయం చేస్తాడు. అప్పుడు బండి మీద పేరు రాసుకుంటే ఒక అర్థం పద్ధతి ఉంది. ఏంటి? నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడు. ఎప్పుడు రాసుకుంటావు? క్రీస్తు యేసు నందులో ఉంటే, క్రీస్తు యేసు పక్షముగా జీవిస్తే, శరీరమును దాని దురాశలను సిలువ వేస్తే, అటువంటి జీవితాన్ని జీవిస్తే అలా రాసుకుంటే తప్పలేదు. కానీ అటువంటి జీవితం జీవించకుండా ఏంటి రాసుకుంటావు తెలుసు? పని మీద నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడుతాడు. నిన్ను ఆయన పక్షంగా ఉండవు. శరీరమును దాని దురాశలను సిలువ వేయవు. ఎంకనూ దేవుడికి విరోధమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు. ఎంకనూ పాపమునికి దోషులుగానే జీవితాన్ని జీవిస్తావు. ఇంకా లోక సంబంధమైనటువంటి జీవితమే జీవిస్తావు. కానీ వచనం మాత్రం నీకు కావాలి. ఒకవేళ దేవుడు తన కుటుంబంలో తీవ్రమైనటువంటి లోటుని ఏర్పాటు చేశాడు అనుకోండి, అంటే దిక్కునే తీసేశాడు అనుకోండి, వెంటనే మనం పడేది ఎవరి మీద? దేవుడి మీద. ఏమంటావు తెలుసా? దేవుడు లేడా? దేవుడు ఉన్నాడు. ఎవరిలో ఉంటాడు తెలుసా? క్రీస్తు యేసు నందు పక్షముగా ఎవరైతే జీవితాన్ని జీవిస్తారో ఆయన నీ పక్షముగా ఉండి పోరాటం చేస్తాడు. నీ పక్షముగా ఉన్నాడు. ఇశ్రాయేలు పక్షముగా ఉండి ఇశ్రాయేలు సైన్యానికి ముందుగా నడిపినటువంటి దేవుడు, అరణ్యంలో ఇశ్రాయేలు నడిపించినటువంటి దేవుడు, కానాను దేశంలో పౌలుత్యంలో ప్రవహించినటువంటి దేశములకు వాగ్దానాన్ని చేసినటువంటి దేవుడు, ఎరుకో గోడలను కూల్చినటువంటి దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి దేవుడు, సూర్యుడిలో నుంచి సృష్టిని ఏలాడదీసినటువంటి దేవుడు నీ పక్షంగా ఉంటాడు. అయితే నీవు నేను చేయవలసింది ఏంటో తెలుసా? క్రీస్తు యేసునందు ఆయన పక్షముగా నీవు నేను జీవించాలి. ఒకవేళ ఆ జీవితాన్ని జీవించకపోతే ఆయన మన పక్షముగా ఉంటాడు. నేను గరిపోడులో ఒక ఆయన చూశాను. సరే, నీ పక్షముగా నీ వెంట ఉండి నిన్ను పోరాటం చేసి ఏ విధము చేతనైనను అయ్యి జనుల మధ్య నీతో నిలబెట్టినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే పరలోకపు తండ్రి మాత్రమే. కనుక క్రీస్తు యేసునందు ఆయన పక్షములో జీవితాన్ని జీవిస్తే దేవుడు నీ పక్షముగా ఉంటాడు, నీ అండగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, నీ ఆలోచనలన్నీ సఫలీకృతం చేస్తాడు. నీవు నడుచు మార్గములన్నీ కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. ఎవరు అవసరం లేదండి, ఎవరు అవసరం లేదు. నేను వెళ్ళే నేను తిన్నమనై ఉండగా నీ కొండలు నన్ను. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. నువ్వు భిన్నంగా ఉండేటప్పుడు ఆయన కొండలు నేను చూశాయి. అందుకే నేను ఆకాశంకి ఎక్కిపోయినా అక్కడ నీవు ఉన్నావు, నేను పాతాళంలో పండుకొనినా సరే నీవు అక్కడ ఉన్నావు. నీవు నాకు బయట వెలుపల అంతటా ఆవరించి ఉన్నావు. నీ కుడి కన్ను నన్ను చూస్తూ ఉన్నది, నన్ను దృష్టిస్తూ ఉన్నది. కనుక ఆలోచన చేయండి.
దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి. నేను క్రీస్తు యేసునందు ఆయన పక్షంగా జీవితాన్ని జీవిస్తే నా పక్షంగా ఎవరు ఉంటారు? నా పక్షంగా దేవుడు ఉంటాడండి. మనుషులు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే నాకు తెలుసు మనుషుల సంగతి. అంతం వరకు మన పక్షంగా ఉండరు. బడ్జెట్ లక్ష్మీకాంతం గారు అన్నదమ్ములు, ఆలు బిడ్డలు, కన్న తల్లిదండ్రులు వెంటనే ఒక రీతిని సాగిరారు. ఏ సరికి ఏ పాటు విధించినో విధి ఇది అవశ్య ప్రాప్యము, అద్దానిని ఎవరు తప్పించెదరు అని ఎప్పుడో కవిత్వం రాశారు. ఎవరు ఉండరు అంతం వరకు నీతో ఉండేది నీ ఆత్మ మాత్రమే. అంతం వరకు దేవుడు మాత్రమే నీతో ఉన్నాడు. అంతం వరకు పరలోక రాజ్యంలో మాత్రమే నీ ఆత్మ యుగయుగములు దేవుడి చెంత సదాకాలము దేవుడితో ఆనందగానము చేయబోతూ ఉన్నది. అయితే నీవు నేను చేయవలసింది ఏంటో తెలుసా? క్రీస్తు యేసునందు ఆయన పక్షముగా జీవితాన్ని జీవించాలి. ఎవరి పక్షంగా అండి? యేసుక్రీస్తునందు. ఆ యేసుక్రీస్తునందు నువ్వు జీవితాన్ని జీవిస్తే నీ కోసం ఆశీర్వాదాలు సిద్ధంగా ఉన్నాయి. ఏమున్నాయి? ఆశీర్వాదాలు సిద్ధంగా ఉన్నాయి. ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఆయన పక్షముగా ఉండాలి. ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? శరీరమును దాని దురాశలను ఇచ్చలను సిలువేయాలి. ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? నువ్వు పాపములకు దోషులుగా కాకుండా నీతికి దోషులుగా జీవిస్తే నీకు ఏ శిక్షయు లేదు. అందుకే చెప్తున్నాను. ఏం చదివాము ఇప్పుడు? 31 వచనము. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన్ను అప్పగించిన వాడు. ఆయనతో కూడా సమస్తను మనకెందుకు? తన కుమారుని ఇచ్చాడండి నీ కోసం. మనకెందుకు అనుగ్రహించాడు? ఎప్పుడు నీ జీవితం ఎలాగైనా నీకు అనుగ్రహిస్తాడు. తన సొంత కుమారుడిని నీ కోసం అనుగ్రహించడానికి, నీ కోసం భూమి మీదకి పంపించడానికి వెనుకత్తి లేదు. సమస్తాన్ని మనకి ఎందుకు ఇవ్వడం? అయితే నువ్వు పొందుకునే విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. అడిగే విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. దేవుడికి సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేసి అడగవలసిన అవసరం లేదు. హిజ్కియాకు మరణకరమైనటువంటి వ్యాధి వచ్చేటప్పుడు చిన్న ప్రార్థన చేశాడు. తన ఇంటి గోడ వైపు మోకాలను తిప్పుకొని వెంటనే రిజల్ట్ వచ్చింది. ఏంటో తెలుసా? హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆశీర్వదిస్తాను. నీ ఇంటిని చక్కబెట్టుకో. సుదీర్ఘంగా ఏడ్చుకొని గొంతు చించుకొని ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తూ ఉంది. నీ విశ్వాసం, దేవునితో నీకు ఉండే సంబంధం, క్రీస్తు యేసునందులో ఆయన పక్షముగా జీవితాన్ని జీవిస్తే, ఆయన పక్షముగా ఉంటే, తన సొంత కుమారుడిని నీ కోసం బలి ఇచ్చినటువంటి దేవుడు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడం? ఇస్తాడు. అయితే నువ్వు తీసుకునే ప్రయత్నంలో నువ్వు విఫలమైపోయావు. చివరగా ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. కాగా ఎవడైనను క్రీస్తునందు లేకపోతే నీ జీవితం లేదు. క్రీస్తు సంఘం లేకపోతే నీ జీవితం లేదు. అనేకమైనటువంటి విషయాలు చెప్తున్నాం. యేసుక్రీస్తునందు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. అనేకమైనటువంటి విషయాలు చూస్తున్నాం. క్రీస్తు యేసు సంబంధులు ఆయన పక్షంగా ఉండిన వాళ్ళు. అనేకమైనటువంటి విషయాలు చూస్తున్నాం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని దురాశలను సిలివేసిన వారని. అనేకమైనటువంటి విషయాలు చూస్తున్నాం. క్రీస్తు యేసునందు ఉంటే నీకు శిక్ష లేదని అనేకమైనటువంటి విషయాలు చూస్తున్నాం. ఏంటో తెలుసా? కాగా ఎవడైనను క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవై. క్రీస్తు యేసునందు ఉంటే నువ్వు ఎలాంటి వాడివి? నువ్వు నూతన సృష్టివి. ఎవరిలో ఉంటే? క్రీస్తులో ఉంటే. క్రీస్తులో ఉంటే నీకు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. క్రీస్తులో ఉంటే నీకు శిక్ష లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని దురాశలను ఎచ్చలను సిలివేసిన వారు. క్రీస్తు యేసు సంబంధులు పాపములకు దోషులు కాదు, నీతికి దోషులు. అందుకే చెప్తూ ఉన్నాను, క్రీస్తు నందున్న యెడల వాడు ఎవడు నూతన సృష్టి? మనము సంవత్సరానికి క్యాలెండర్ చూస్తాం కదా, ఇది ఎన్నో సంవత్సరము? 2020 పోయింది, 21 వచ్చింది, 22 పోతుంది, 23 కూడా వచ్చేస్తుంది. మనమేమనుకుంటున్నాం తెలుసా? సంవత్సరం మారినప్పుడు నీ తోటి సహోదరుడు హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్, హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్, హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ అంటే నూతన సంవత్సరంలోనికి మనము, ఒరే బాబు, నూతన సంవత్సరంలోనే అడుగు పెడితే అది నూతన సృష్టి కాదు. నూతన సృష్టి అంటే ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తు నందు ఉంటే, అంటే శరీరమును తన దురాశలను
మనుషులం. అది దేవుడు కోరుకుంటున్నాడు. నేను దేవుడికి నూతనంగా కనపడాలి. అందుకే పాతవి గతించుకోవడం, ఇదిగో కొత్తవి నువ్వు కొత్తదనంగా నీలో ఉండాలి. నిన్ను చూస్తే దేవుడికి అబ్బా వీడు గత కాలంలో ఉన్నట్టుగా లేడురా, వీడు కొత్తగా కనిపిస్తున్నాడు కనుక నేను వీడి పక్షంగా ఉంటాను. వీడు జీవితాన్ని ఎన్నోసార్లు చెప్పాడు కానీ మార్చుకోలేదు కనుక వీడి పక్షాన నేను ఉంటాను. అదే అందుకే చెప్తున్నాను, క్రీస్తు యేసునందున్నవాడు ఎడలవాడు నూతన సృష్టి. అంటే నూతన సృష్టి అంటే సంవత్సరం తర్వాత సంవత్సరం రావడం కాదు, కానీ నూతన సృష్టి అంటే నేను క్రీస్తు యేసు సంబంధిని నా శరీరాన్ని నా దురాశలను నా ఇచ్చలను సిలువ వేసిన వాడును నేను దేవుని దృష్టికి ఒక నూతనంగా కనబడాలి. ఇదిగో పాపం ఏదైనా ఉంటే అది గతించిపోవాలి, శరీర దురాశలు ఏదైనా ఉంటే అది గతించిపోవాలి, లేహలోక సంబంధమైనటువంటి మాలిన్యం ఏదైనా ఉంటే దాన్ని తొలగించుకొని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నందు వేపికతో నేను 10 మంది పోరాడాలి అనే విషయాన్ని నీకు నాకు గుర్తుండాలి. ఇప్పుడు చెప్పండి, నూతన సృష్టి అంటే క్యాలెండర్లో మార్పు, నూతన సృష్టి అంటే నీలోనే మార్పు. నీలో మార్పు కనిపిస్తే మొట్టమొదటిగా సంతోషించేవాడు ఎవరో తెలుసా? పరమాత్మ దేవుడు. అప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు, ఆనందపడిపోతాడు. ఏంటి హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్? 2022 సంవత్సరంలో కొన్ని నాలో ఉన్నాయంటే, నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. ఈ భూమి మీద పెర్ఫెక్ట్ అంటే నీతిమంతుడు ఒక్కడను లేడు, అందరూ త్రోవ త్రప్పి ఏకముగా పరిగిమలు వారైపోయారు. అయితే సంవత్సరం గతిస్తున్నది కొలికి మనం ఏం ఆలోచన చేయాలో తెలుసా? నేను నా చావుకి దగ్గర అవుతున్నాను కనుక ఏవైనా పాతాశలు ఏవైనా ఉంటే అవి గతించిపోయి దేవుని దృష్టికి నూతనంగా కనిపించాలి. నన్ను నేను మార్చుకోవాలి, నన్ను నేను పదులు చేసుకోవాలి దేవుని రాజ్యం వైపు. అందుకే ఏవైనా ఉంటే అది నీ మనస్సాక్షిగా తెలియాలి. దాన్ని సిలువ ద్వారా చంపివేయడానికి ప్రయత్నం చెయ్యి. క్రీస్తు యేసునందులో ఉన్నవారికి మాత్రమే ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, నేను ఆత్మ సంబంధం ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఎవరికి కావాలి ఆశీర్వాదాలు? అందరికీ కావాలి. అందరికీ కావాలంటే నీవు ఎవరిలో ఉండాలి? క్రీస్తులో ఉండాలి. ఆయన ప్రకటించుకో. ఆయన నీకు శిరస్సు, నీవు ఆయనకి శరీరం. నిన్ను ఎవడైనా గాయం చేయడానికి చూస్తే, నీ మీద ఎవడైనా చెయ్యేస్తే ఆయన జోక్యం చేసుకుంటాడు. ఆయన జోక్యం చేసుకుంటే పరిస్థితి వేరేగా ఉంటుంది. దెబ్బ కొడితే మామూలు ఆయనకి దెబ్బ కొడితే మనమేముందండి, మనుషులు దెబ్బ కొడితే సాధారణంగా ఎంత లిగిసిపోతాం. ఆయన దెబ్బ కొడితే వేరేలా ఉంటుంది. కనుక నువ్వు క్రీస్తు యేసు సంబంధంగా ఆయన శరీరంలో, ఆయన సంఘములో ఉంటే నీ కోసం ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ పక్షంగా దేవుడు ఉంటాడు. మొట్టమొదటిగా నువ్వు చేయి ప్రతి కార్యం దేంట్లోనైనా, అంటే మనుషులు అపహాస్యం చేయడానికి చూస్తారు. వీడి కార్యక్రమం ఎలా భంగం అయిపోద్దా, వీడు ఎలాగ పతనం అయిపోతాడా, అవునండి అక్క వీడు ఎలాగ నాశనం అయిపోతాడంటూ మనుషులు 1000 కళ్ళతో చూస్తాడు. అంటే మన స్థితిగతుల్ని వార్చలేనటువంటి వారు 1000 కళ్ళతో చూస్తారు. అయినప్పటికీ ఏం పర్వాలేదు, నీ పక్షంగా ఎవరున్నారు? నువ్వు క్రీస్తులో ఉన్నావు, నీ పక్షంగా దేవుడు ఉన్నాడు అనే మాట ఎప్పుడూ మనసులో పెట్టుకోండి. అలా పెట్టి దేవుడిని అడగండి, తప్పు లేదు. అయ్యా నీ పక్షంగా ఉన్నాను కదా, క్రీస్తులో ఉన్నాను కదా, నీ కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధపడినటువంటి నీవు నా కోసం ఎందుకు ఇవ్వను ప్రార్థన చేయండి, ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. అలా జీవితాన్ని జీవించకుండా దేవుడు నాకు అన్యాయం చేశాను జుట్లు పీక్కోవు. ఆయన అన్యాయస్తుడు వాడు, ఆయన అందరికీ న్యాయంగా తన సమయానికి కేటాయిస్తాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పడానికి ఇక్కడతో నేను ముగించేస్తున్నటువంటి మాటలు చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకు మీకు స్తుతులు స్తోత్రం. యేసుక్రీస్తునందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు లోక సంబంధులకు కాదు, కానీ క్రీస్తు యేసు సంబంధులకు మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. మీరు చూపిస్తున్నటువంటి ఆ వాక్యాన్ని మేము విశ్వసించి నమ్మి మా హృదయమందు దృఢపరచుకొని క్రీస్తు యేసు సంబంధంగా మా జీవితాన్ని బాగు చేసుకోవడానికి అటు కృపను అట్టి మనస్సును అనుగ్రహించండి. నీ పక్షంగా లేకపోతే మేము మీకు విరోధులు,
అందుకే మీ గ్రంథం సెలవిస్తూ ఉన్నాయి, నా పక్షముగా ఉండని వాడు నాకు విరోధి అని. నీకు విరోధంగా మేము ఏది చేయలేదు, మీకు అన్యాయంగా మేము నడుచుకోలేదు, మీకు వ్యతిరేకంగా మా మనస్సులను మార్చుకోలేము నాయన. మీకు అనుకూలమైనటువంటి రీతిలో మీ పక్షముగా క్రీస్తు యేసు సంబంధముగా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పరలోకమైనటువంటి అనుభవాన్ని భూమి మీద అనుభవించడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. మా కోసము మేము అనుభవించవలసినటువంటి శిక్ష, మా దోషములను మా పాపములను శాపగ్రస్తమైనటువంటి మా జీవితాన్ని మీరు శిలువ మ్రాణి మీద మ్రోసారనే సంగతి మేము గుర్తెరిగి మీ పక్షముగా జీవిస్తే మీరు మా తోడుగా ఉంటారని, మీరు మా పక్షముగా ఉంటారని, మా పక్షముగా ఉండి పోరాటం చేసి మాకు విజయాన్ని ఇస్తారని మీ వాక్యాన్ని దృఢంగా నమ్మి విశ్వాసముతో ముందుకు కొనసాగించడానికి అవకాశాలను దయచేయండి నాయనా. ఎవడైనను క్రీస్తు యేసునందు ఉంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోవును, ఇదిగో క్రొత్తమవుతున్నామనే సంగతి. అంటే ఎక్కడి నుంచే మేము సంవత్సరాలు అనుకున్నాము, కానీ మా జీవితము, మా యొక్క నడవడిక, మా యొక్క ప్రవర్తన, మా యొక్క ఆలోచన అనుకోలేదు నాయన. మా శరీరముని దురాశలను ఇచ్చను సిలువ వేసి మీకోసము ఒక నూతన సృష్టిగా జీవించే జీవితాన్ని దయచేయండి తండ్రి. ఈ జావం స్థానిక క్రీస్తు సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనండి. లోక సంబంధంగా జీవితాన్ని జీవించకుండా క్రీస్తు యేసు సంబంధంగా ఆయన పక్షముగా జీవించి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకొని మీ పక్షముగా జీవితాన్ని జీవించడానికి అట్టి కృపను అనుగ్రహించండి నాయన. ఏ ఒక్కరూ నశించిపోకుండా, ఏ ఒక్కరూ మీ జీవాన్ని కోల్పోకుండా, ఏ ఒక్కరూ నాయన లోక సంబంధమైనటువంటి జీవితాన్ని క్రీస్తు యేసునందులో ఉన్నవారికి జీవితాన్ని జీవించకుండా, అట్టి వారు తప్పిపోకుండా మీ పక్షముగా ఉండడానికి, మీ పక్షంగా నిలవబెట్టడానికి అట్టి కృపను, అట్టి మనస్సును అనుగ్రహించమని మా రక్షకుడు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమాడుకుంటున్నాం తండ్రి. మీ అందరికీ వందనాలు.